సాయంత్రం వేళ ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెబుతూ వస్తుంటున్నాం. మరి ఈ లైవ్లో లేకపోతే ఈ రాత్రి కూడిక ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడాలని, అనేక మంది దీవించబడాలని, అనేక మంది ఆత్మీయంగా బలపడాలన్నదే దేవుని యొక్క పరిపూర్ణమైన ఉద్దేశం. ఆ కారణం చేతనే ఈ రాత్రి కొద్దిమందిగా చేరి వచ్చిన శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైన సంగతులు దేవుని గ్రంథంలో నుండి ధ్యానించి ప్రభుని కనపరచాలని ఆశపడుతుంటున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 16, 17 వచనాలు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరం విను. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. తర్వాత 18వ వచనం కూడా, ఎవడు నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందుతున్నాను. ప్రభువు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో శిష్యులతో ఎన్నో సంగతులు చెబుతూ వచ్చాడు. ఆ చెప్పే భాగంలో గొర్రెలు, గొర్రెల మంద, గొర్రెల కాపరి అనే 3 విలువైనటువంటి సంగతులు ఈ యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెబుతూ వచ్చాడు. గొర్రెలంటే ఏంటి, గొర్రెల కాపరి అంటే ఏంటి, గొర్రెల మంద అంటే ఏంటి అనే సంగతులు వివరిస్తూ వచ్చాడు. ఒక కాపరికి విస్తారమైన గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెల్లో రకరకాల పేర్లు పెట్టి పిలుస్తాడు. ఏ పేర్లు పెట్టి పిలిచినా గొర్రెలన్నీ కూడా ఒక దొడ్డికే రావాలనేది కాపరి యొక్క ఉద్దేశం. అంత మాత్రమే కాకుండా కొన్నిసార్లు గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే వేరు గొర్రెల్ని ఈ మందులకు తీసుకొచ్చుకుంటాడు. వాటికి పాలికని కొంత 3 పిల్లలు పెడితే నేను ఒక పిల్ల తీసుకుంటాను, నీకు పెద్దది ఇస్తాను, ఇట్లా ఆ పాలి భాగస్వామ్యాన్ని బట్టి, పార్ట్నర్షిప్ను బట్టి తీసుకుంటూ ఉంటాడు. అట్లా కూడా మంద జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొంతవరకు పెంచి కొంతకాలం చూసిన తర్వాత ఇచ్చేస్తాడు. ఆ టైం అయిపోయినప్పుడు వాటికి సంబంధించిన జీతం తీసుకుంటాడు. వీటన్నింటినీ క్రోడీకరించుకొని ఏమంటాడంటే ప్రభు, నా ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. అవి కూడా గొర్రెలే కానీ ఈ దొడ్డివి కాదు. వాటిని కూడా నేను తోడుకొని రావాలి. అవి కూడా నా స్వరం వినాలి. అవి కూడా ఈ మందులో ఉండాలి. అవి కూడా ఈ కాపరి కింద ఉండాలి. ఆ కాపరి వాటి కొరకు కూడా ప్రాణం పెడతాడు అనేది యేసుప్రభు యొక్క పరలోకపు ఉద్దేశంతో కూడిన మాటలు. కాబట్టి వేరే గొర్రెలు ఎక్కడ ఉంటాయి? అసలు వేరే గొర్రెలు అంటే ఏంటి? వేరే గొర్రెలు ఈయనకి ఎందుకు అవసరం? ఈయనకే గొర్రెలు ఉన్నాయి, ఈ కాపరికే గొర్రెలు ఉన్నాయి, ఈ కాపరికే మందం ఉంది, ఈ కాపరికే మరి సమృద్ధి అని మేత పెట్టవలసిన బాధ్యత ఉంది, అవసరత ఉంది, వాటి ద్వారా తను పొందే క్షేమం కూడా ఉంది. అయినప్పటికీ వేరే గొర్రెలు ఎందుకు? వాటి పట్ల ఈయన ఉద్దేశం ఏంటి? ఇక్కడ ప్రాముఖ్యంగా
2-3 సంగతులు. గొర్రెలంటే మనము దేవుని ప్రజలమనే సంగతిని మనం బాగా ఎరుగుదాం. ఎందుకంటే ఇదంతా సాదృశ్యం అంతా కూడా అక్కడ 10వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పారు కానీ ఆయన తమతో చెప్పిన సంగతులెట్లో వారు గ్రహించుకొనలేదు. సాదృశ్యంగా చెప్పే మాటలు ఇవి. గొర్రెలంటే ఏముండేది కాదు, సాదృశ్యం. మానవుడే దానికి ప్రతి, మానవుడే దానికి ఆధారం. మనందరము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కిందకి రాకమునుపు త్రోవ తప్పిన గొర్రెలం. 150వ కీర్తనలు 119. చూడండి అక్కడ దేవుని గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, వందో కీర్తనలు ఎట్లా మనం గొర్రెలు అంటాడు, అయితే మనము త్రోవ తప్పిపోయామంటాడు. త్రోవ తప్పిన గొర్రెలు 119వ కీర్తన 176వ వచనం, చరణం 176. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకను అనగా, కాబట్టి నేను తప్పిపోయిన గొర్రె వలె ఉన్నాను, త్రోవ విడిచి తిరుగుతున్నాను, నన్ను వెతికి పట్టుకో అని కేకలు వేసే ప్రజలున్నా. నేను తప్పిపోయాను, నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను, నేను త్రోవ విడిచి తిరుగుతున్నాను, నాకు ఆధారం లేదు, నన్ను పట్టుకో, నన్ను వెతుకొని కేకలు వేసే ప్రజలు ఉన్నారు. వారి విషయమై ఈ మాటను సాదృశ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. అయితే వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదంట. అంతసేపు గొర్రెలు, దొడ్డి, పేర్లు, మంద, ప్రాణం పెడతారు, ఎన్ని చెప్తే ఎవరికి అర్థం కాల. అంటే వాటిలోకి వాళ్ళని ఎప్పుడైతే ఇమర్చుకుంటాడో, వ్యక్తిగతంగా నేను ఆ మందలో ఉండాలి, నేను ఆ గొర్రెగా ఉండాలి, నేను ఆ కాపరి దగ్గర ఉండాలి అనే భావం కలిగి ఉంటాడో అప్పుడు ఆ సంగతులు అర్థమవుతాయి. యేసుప్రభువు వారి శిష్యునికే అర్థం కాని సంగతులు ఈనాడు మనుషులంగా ఆయన లేనప్పుడు ఉన్న మనకేమర్థమవుతాయి? ఆయన అర్థం కావటానికి ఆయన మహిమోన్నతమైనటువంటి ప్రభావం కలిగిన ఉద్దేశాన్ని చెప్పుకుంటూ వస్తుంటున్నాడు. 9వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయం ఆ దానిలో భాగంగానే 9వ అధ్యాయం పుట్టింది. చూడండి దయచేసి, 9వ అధ్యాయము 2-3 వచనాలు. బోధకుడా, ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైన పాపము చేయలేదు కానీ ఇది దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడిన వారు దేవుని మందలోనికి చేర్చబడే గొర్రెలు. వాస్తవంగా వీడు పుట్టాడు, వీడు గుడ్డివాడే, దాదాపుగా వయసు వచ్చినాడు, చాలా సంవత్సరాలు తల్లిదండ్రులు తన సంరక్షణ చూస్తుంటున్నారు. కానీ ఒక టైం వచ్చింది, దొడ్డివి కాని గొర్రెలు, గుడ్డి వాళ్ళని బాగు చేయటం అంటే దొడ్డివి కాని గొర్రెలను మందులోకి తీసుకురావటం. గుడ్డోడి గురించి ఎవడ పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులు ఎలా పోషిస్తున్నారు. వాడిని ఎక్కడన్నా తీసుకెళ్లాలంటే భిక్షమాడుకుంటాకైతే దారిలో తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు, ఏవో చేస్తున్నారు, కానీ కళ్ళు తెరవలేరు. దేవుని ప్రత్యక్షంగా వాళ్ళు వచ్చినప్పుడు
వాడు తెరవబడిన కన్నులు కలిగిన వాడే మందులోకి వస్తాడు. మందులోకి రావటం అంటే దేవుని మహిమపరచడం. మందులోకి రావటం అంటే దేవుని మహిమపరచడమే మందులోకి రావటం. వీడి కళ్ళు తెరవటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడిని బయటకు తీసుకొచ్చి నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద చేసి 6వ వచనంలో ఆ బురదను కళ్ళ మీద పూసి శీలాయముగా కోనేట్లోకి వెళ్ళి కడుక్కోమన్నాడు. నమ్మాడు. దేవుడు నా జీవితంలోకి ఒక అద్భుతం చేస్తున్నాడని నమ్మాడు. నేను కూడా ఆయన మందులోకి వెళ్ళడానికి దేవుడు అనుమతించిన దారిని నమ్మాడు. వెళ్ళాడు, కడుక్కున్నాడు, సూపుకున్నాడు, వచ్చేసాడు. గుడ్డోడుగా ఉన్నప్పుడు లేనటువంటి జనం కళ్ళు తెరవబడినప్పుడు పోగుపడ్డాడు. పరిచయులు, శాస్త్రులు అందరూ నీ కళ్ళెట్ట తెరవండి, నీ కళ్ళెట్ట తెరవండి, నీ కళ్ళు. ఆయన నా కళ్ళు ముట్టాడు, బురద పూశాడు, బాగు చేశాడు, నేను చూడగలుగుతాను. ఎంతమంది గుడ్డోడిని ఇప్పుడు చూస్తాను. తల్లిదండ్రులకు ఏంటి మీ అబ్బాయి ఎందుకు చూస్తున్నాడు, వాడు వయసు వచ్చినాడు, వాడిని ఇక్కడ. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఆయన మందులకి చేర్చడానికి ఆయన ఏర్పాటు, ఆయన ఉద్దేశం, ఆయన ప్రత్యక్షత వేరుగా ఉంటుంది. ఇతడి విషయంలో నీ కళ్ళు తెరువు అంటే తెరవగలడు, కానీ అట్లా చేయగా నేల మీద ఉమ్ము వేసి బురద చేసి ఆ బురద కళ్ళ మీద రాసి ఆ కళ్ళ మీద రాయబడిన బురద కోనేట్లోకి వెళ్ళి కడుక్కుంటే బాగుంటుంది. ఇదంతా కూడా ఆత్మీయమైన ప్రత్యక్షత. ఒక గొర్రెను మందులోకి తీసుకురావడానికి ఒక కాపరి ఎంత కష్టపడతాడో ఇక్కడ కనబడతా ఉంది. ఈ వ్యక్తిని ప్రేమించి పరామర్శించి దగ్గరకు వచ్చి ఆ అద్భుతాన్ని చేశాడు. ఉమ్మి వేయటం, బురద చేయటం, ఇవన్నీ కూడా ఏం చూపిస్తామనంటే దైవకమైనటువంటి సాక్షార్థమైన జీవితానికి దగ్గరగా తీసుకురావాలి. గుడ్డాడికి ఉమ్మేసేది ఏం తెలుస్తుంది, బురద చేసేది ఏం తెలుస్తుంది, కళ్ళకు రాసేది కొంచెం తెలుస్తుంది, ఏదో కళ్ళకు రాస్తాను. శీలోయములకి వెళ్ళి కోనేరులో కడుక్కోవాలంటే అది ఎంత దూరం ఉందో ఏమో తెలియదు. ఇది అంతా కూడా ఒక వ్యక్తి దేవుని దగ్గరకు రావడానికి దేవుడు ఏదో ఒక ఏర్పాటును కలిగి ఉంటాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇది చాలా సులువైన మార్గమే. ఇంకా సులువైన మార్గాలు కూడా ఉన్నాయండి. ఎంత సులువైన మార్గాలు ఉన్నాయంటే వస్త్రం చెక్కు ముట్టుకుంటేనే బాగుపడిపోయింది, పాడిని ముట్టితేనే లేచిపోయాడు. ఇలాంటి ఎన్నో సులువైన మార్గాలు ఉన్నాయి. కానీ ఈ వ్యక్తిని ఓ బలమైన సాక్షిగా చేయటం కొరకై దేవుడిని ఏర్పాట్లు చేశాడు. ఇప్పుడు తానేం చేస్తాడంటే దేవుని మహిమపరుస్తున్నాడు. రండి దయచేసి వచనము 38వ వచనం. అంతట వాడు విశ్వసించుతానని చెప్పి ఆయనకు మొక్కెను. అది పరిపూర్ణమైన విశ్వాసంలోకి రావటమే గొర్రె దొడ్డిలోకి రావటం. యేసుప్రభువు వారు లూకా సువార్త 10వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ఇక్కడ చూస్తాం. 16వ వచనంలో గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదములతో సాగిలపడెను. వాడు సమరయుడు. అంటే ఇలాంటిది ఆల్రెడీ 10 మంది ఉన్నారు, 10 మంది బాగుపడ్డారు, ఒక్కడే తిరిగి వచ్చాడు. ఒక్కడే తిరిగి వచ్చి సాగిలపడి ఆయనకు మ్రొక్కి ఆయన మహిమపరుస్తాడు. దొడ్డివి కాని గొర్రెలంటే ఇట్లా ఉంటుంది. ఆల్రెడీ ఆ 9 కూడా వాడు కూడా స్వస్థపరచబడ్డారు.
కానీ వాడు తిరిగి రాలేదే. అంటే ఈనాడు దేవుడు తన సంకల్పం చొప్పున తన ఏర్పాట్లు ఉన్నవాడిని ఇట్లా తీసుకొస్తాడు. ఇక్కడ నుండి సమరయుణ్ణి, అక్కడ నుండి గుడ్డోడిని. యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయంలో వచనము 44వ వచనంలో, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చును, అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండను. అతడు యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీడని వారితో చెప్పి. చనిపోయిన వాడు బ్రతకడు. ఇక్కడ లాజరు, అక్కడ సమరయుడు, ఇక్కడ గుడ్డివాడు. అంటే ఈ లాజరు చనిపోయి 4 రోజులు అయింది. వాస్తవంగా చెప్పాలి, ఉదయం చనిపోయినాడు, సాయంత్రానికి ఎట్టి పరిస్థితిలో కూడా వాసన వచ్చేస్తాడు. లాజరు చనిపోయి 4 రోజులు అయింది, వాసన వస్తాడని తన స్వయాన్ని అక్కే చెప్పింది ఆ మాట. అయ్యా సమాధి దగ్గరికి ఇంకెందుకులే, ఆయన చనిపోయి 4 రోజులు అయిపోయింది, వద్దులే. దొడ్డివి కాని గొర్రెలు, లాజరు ఏనాడు కానీ దేవుడు ప్రేమించాడు. కానీ ప్రభువు బేతనీయలో ఉన్న మరియా మార్త లాజరుని ప్రేమించాడు. యేసు ప్రభువారు లాజరుని ప్రేమించాడు, కానీ లాజరు ఏనాడు ప్రేమించడు. గుడ్డోడు భిక్ష పడుకున్నాడు, కానీ ఏనాడు దేవుని మహిమపరచడు. కుష్ఠవ్యాధి కలిగిన 10 మంది రోగంతో బాధపడ్డారు, కానీ ఏనాడు యేసయ్య దగ్గరకు రా. అంటే ఇలాంటి వారి కొరకు ఆయన వచ్చారు. ఇప్పుడు లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది, అయినా సమాధి దగ్గరికి వెళ్ళటం. యేసయ్య తన సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు సమాధి దగ్గర కన్నీళ్లు కార్చాడు. కన్నీరు కార్చి ప్రార్థన చేసి లాజరుని బయటికి తీసుకొచ్చి వాడికి ఉమ్ము రాసి ఆ బురద చేసి ఆ బురద నీటితో కడుక్కొని ఎట్లా బాగుపడ్డాడో ఈ లాజరు పరిస్థితి కూడా అంతే. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి బయటికి తీసుకొచ్చాడు. వదిలిపెడతాడా? ప్రభుని వెంబడించడం మానగలడా? అందుకనే వాడి దగ్గరకు వచ్చినప్పుడు గుడ్డివాడి దగ్గర అన్నాడంటే, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీరు కానీ వీరి తల్లిదండ్రులు కానీ ఎవరు పాపం చేయాల, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి అన్నాడు. లాజరు దగ్గరకు వచ్చినప్పుడు ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు మహిమ. 4వ వచనం, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడ్డానికి. దొడ్డివి కాని గొర్రెలు తీసుకురావాలంటే ఆయన ప్రత్యక్షత కావాలి. దొడ్డివి కాని గొర్రెలు రావాలంటే ఆయన మహిమపరచబడాలి. దొడ్డి కాని గొర్రెలు రావాలంటే గొప్ప స్వరముతో ఆయనను మ్రొక్కి సాగిలపడి ఆరాధించాము. అపోస్తల కార్యముల పుస్తకం 3వ అధ్యాయంలో, అపోస్తల కార్యముల పుస్తకం 4వ అధ్యాయం 22వ వచనంలో, స్వస్థపరచుటను చూసి క్రియ ఎవరి విషయంలో చేయబడిన వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు కలిగిన వాడు. 3వ అధ్యాయంలో తాను స్వస్థపరచబడితే 4వ అధ్యాయంలో తన గురించి చెప్పిన మాట ఏంటంటే 40 ఏండ్ల కంటే ఎక్కువ కలిగిన వాడు. ఈయనకేం చేసేది? సూచక క్రియ. అదేమో స్వస్థత, ఇదేమో దేవుని ప్రత్యక్షత, ఇదేమో దేవుని మహిమ, ఇదేమో దేవుని సూచక. అంటే భవిష్యత్తులో ఎంతమందికైనా ఆయన చేయడానికి సమర్థుడు అని పేతురు యోహాను ద్వారా దేవుడు రుజువు చేశాడు శృంగార మందిరం దగ్గర. వీడు కూడా గుడ్డోడే, వీడు కూడా కుంటోడు, అడుక్కునేవాడు. వాడు గుడ్డోడు, వీడు చచ్చినోడు, వీడు కుష్ఠవ్యాధి కలిగిన వాడు, మరొకడు కుంటోడు. అంటే జడ్డివి కాని గొర్రెలన్నీ ఎట్టాగే ఉంటాయి.
దొడ్డిలో ఉన్నవాటిని ఎప్పుడు ఏదో ఒకటి బాగు చేస్తూ ఉంటారు కాబట్టి అవి ఆరోగ్యంగా ఉంటాయి. దొడ్డిలో ఉన్న గొర్రెల్ని ఎప్పుడు కాపరి ఏం చేస్తూ ఉంటాడు? చూసుకుంటూ ఉంటాడా? మందు వేస్తూ ఉంటాడుగా. అది ముక్కు కారుతూ ఉందనుకో మందు వేస్తాడు. లేకపోతే మోషన్ పారుతుంది అనుకో దానికి మందు వేస్తాడు. ఆయాసం వచ్చిందనుకో మందు వేస్తాడు. కొన్ని పొట్లు ఉబ్బిపోతాయి, దానికి మందు వేస్తాడు. పొట్ట ఉబ్బిపోతుంది. అది ఏం చేయాలి అర్థం కాదు. విరగర కొట్టుకుని ఆడుతూ ఉంటుంది, మూలుగుతూ ఉంటుంది, కుయ్యో మొర్ర అంటూ ఉంటుంది. కాపరి ఏం చేస్తాడు? సరే మెడిసిన్ వేస్తాం. అరే దీని కడుపు బాగుపడాలి, దీని ముక్కు బాగుపడాలా, దీని ముడ్డి బాగుపడాలి, ఒక మాటలో చెప్పాలి. అది కాపరి పని చేస్తాడు, అది బాధ్యత, అది చేస్తాడు. ఈ దొడ్డి బయట ఉన్నాయి వాటికి ఎవరు బాధ్యత? వాడు తోలుతాడు, పోతాడు, మధ్యలో ఎక్కడ కూర్చుంది, అక్కడ కూర్చొని ఊరుగుతాము. కుంటిది అయిపోయింది, నడవలేదు. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కారులో వస్తుంటే కుక్కలు చూసాం, కరెక్ట్ స్కూల్తోనే. అది నడవలేక నడి రోడ్లో, ట్రాఫిక్ రోడ్లో ఈడ్చుకుంటూ వెళ్తుంది కుక్క. కానీ ఇది జీవిత పోరాటం ఎట్టా చేస్తుంది, ఏమి నడవలేకపోతుంది, కాళ్ళు ఏం పనిచేయట్లా, ఊరికి దేక్కుంటా నడి రోడ్లో నడుస్తుంది. నువ్వు చూసావుగా ఏంటి జీవన పోరాటం దానికి, ఆ కుక్కకి. మరి అట్లాంటి గొర్రెలు ఉంటాయి, కాళ్ళు పనికిరావు. తిన్నామంటే నోరంతా పూసే, కళ్ళతో గడ్డి చూద్దామంటే కళ్ళన్నీ పుసులు కారుతుండే, నోరంతా పొక్కిపోయి సొల్లు కారుతుంది. ఎవరు వీటికి? అయ్యే ఈ గొర్రెలు. సమరయుడు అట్లాంటి వాడే, లాజరు అట్లాంటి వాడే, శృంగారమైన దేవాలయంలో ఉన్నవాడు అట్లాంటి వాడే, యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టివాడు అట్లాంటి వాడే. ఈనాడు అలాంటి జాతి కలిగిన వారు ఎంతమంది ఉన్నారు. ఇదంతా కూడా మానవ జీవితంలో ఉన్న పాపపు బాధ, ఈ దుఃఖం, ఈ వేదన, వీటినే చూశారు. సూచక్రియ విషయంలో, మహిమ విషయంలో, ప్రత్యక్షత విషయంలో, దేవుని ఘనపరిచే విషయంలో ఆయన కోరుకొని సమకూర్చుకుంటున్నాడు. ఏ దేశంలో ఉన్నవారు కానీ, ఏ రాష్ట్రంలో ఉన్నవారు కానీ, ఏ ప్రాంతంలో ఉన్నవారు కానీ ఇలాంటి స్థితిలోనే ఉన్నారు. అలాంటి వారిని ప్రేమించినట్టు. అందుకని నా దొడ్డివి కాని గొర్రెలు, నన్ను ఎరగని ప్రజలు, నా యొక్క విచారణ చేయని వారు అంటాడు. నా యొక్క విచారణ చేయని వారు, నన్ను ఎరగని వారు నా ప్రత్యక్షతకు రానిచ్చింది, నేను వెతికితిని. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన చెబుతున్నాడు. చూడండి దయచేసి వచనము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించింది. ఈ గొర్రెలన్నీ కూడా, ఈ వ్యక్తులందరూ కూడా నిలిచి ఫలించాలంట. బాగుపడ్డ వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును మీరు నన్ను ఏర్పరచుకోపోయి నేను మిమ్మల్ని ఏర్పరచుకోను. అదే అధ్యాయంలో అంటాడు 8వ వచనంలో, మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి మహిమపరచబడు. మీరు సాక్ష్యం ఇస్తా ఉంటే, మీరు ఆరాధిస్తూ ఉంటే, మీరు ఆయన పాటలు పాడుతూ కీర్తిస్తూ ఉంటే, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే, ఆయన మందముగా సమకూర్చి, ఇప్పుడు ఎన్ని బాగుపడి, కుంటిది బాగుపడింది, సచ్చింది వేసింది, కుష్ఠవ్యాధి కలిగింది బాగుపడింది, అన్ని వచ్చి పథకం. వాటి పేర్లు ఎవరి పేరు? అయ్యే పేర్లు ఉంటాయి.
ఆ పేర్లతోనే పిలుస్తారు, కానీ మందులో సంతోషాన్ని రుచి చూస్తాయి. ఒకవేళ ఎవరు పిలవకపోయినా వాటి గురించి అవన్నీ మాట్లాడుకుంటూ చెప్తారు. వాటి గురించి మనసు వాటికే చెప్తుంది. ఇప్పుడేదో గొప్పవాడు అయిపోయిన గొప్పవాడు అని చెప్పుకుంటా లేదు. ఒకప్పుడు నీ స్థితి ఎట్లాంటిది, ఒకప్పుడు నీ పరిస్థితి ఎట్లాంటిది, అది మర్చిపోకు అని మనస్సాక్షి మాట్లాడతాం. అదే ప్రభుని మహిమపరచడం అంటే. ప్రభుని మహిమపరచడం అంటే గతాన్ని గుర్తు చేసుకోవటం. ఏ పరిస్థితుల్లో నుండి దేవుడిని హెచ్చించాడు, బురద వేసి కళ్ళు బాగు చేశాడే, సమాధుల నుండి బయటకు తీసుకొచ్చాడే, దారి తెన్ను లేకుండా రోడ్డు ప్రక్కన ఎంతో అల్లాడుతున్నటువంటి వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడే. సంవత్సరాల తరబడి అక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయంలో అయితే వాడు 38 సంవత్సరాలు ఉన్నాడు. బెతస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి ఎవడిని దించేవాళ్ళు. పైపెచ్చు దించకుండా పై మాట ఎవడన్నా కొంచెం సీనియారిటీని బట్టి ఒకటి తీసుకొస్తాడు. అంటే రోజు ఒకడు ఎవడో ఒకటి దిగాలి, దిగేటప్పుడు దించుతాడు. నేను నన్ను దించినోడు రేపు ఇంకోటి దించడానికి వస్తాడు. వచ్చి ఇంటి చూస్తాడు, ఏరా ఇక్కడే ఉంటావా, నీ బతికింతేరా, నువ్వు దిగటానికి లేదు, నువ్వు బాగుపడడానికి చావు. ఆడ దూషించి ఒక మాట చెప్పి పోతావు. మళ్ళీ వారం 10 రోజుల తర్వాత ఉన్నావు ఇక్కడ, నీ కర్మరా, నీ జీవితం ఎట్టక కాలిపోవాలనుకుంటే ఎవడు బాగు చేస్తాడు చూడు. నేను వాడిని బాగు చేశాను, మనం తీసుకొచ్చానా, వీడిని తీసుకొచ్చానా, ఇప్పుడు ఇంకోటి తీసుకొచ్చా. నా అనుభవాన్ని బట్టి ఎంతమంది రేట్లు ఇచ్చేస్తా, నిన్ను మాత్రం దించను. ఎందుకంటే నువ్వు దిగటానికి అరుడివే కాదు నా దగ్గర. అంటే అది కూడా కారణం ఉందిలే, దించకపోవడానికి కారణం ఏంటంటే వాడికి చాలా ఇష్టం ఎక్కువ. ఎలా రేపు నేను వస్తానంటే నువ్వే రావాల్సిన పని లేదులే, కోనేట్లో దించుతాను రా, రేపు ఉదయం నీ కోసం వస్తానంటే నాకు అవసరంలా. అక్కడ ఏం సంతోషం ఉన్నాడికి, ఏమి లేదు. అయోమయమైన పరిస్థితి, నిరాశతో జీవించే జీవితం. ఒక్కరోజు కానీ సంతోషం తన ముఖంలో కనపడదు, కానీ ఎవడో లెక్క చేయదు. నేనే మగోడిని, నేనే గొప్పోడిని, నేనే వీరుడిని శూరుడు అనుకుంటాడు. అంటే రోజు రోజు పెరిగి కొన్ని అనుభవం పెరుగుతుందిగా. ఎవడన్నా వచ్చాడు, ఏమయ్యా ఎన్ని రోజులు, 38 సంవత్సరాలు, ప్రవాహం బాగుపోలేదు కానీ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటాడు. ఎలా ఏంటి మీరెవరు, మాది కాదు, ఏంటి ఇవాడే వచ్చావా, వచ్చా, ఏంటి రేపు ఉదయం దిగుదామనా, దించడానికి ఉన్నాడా, ఉంటాడు. మరి మీ సంగతి 38 సంవత్సరాలు, మరి ఎందుకు దిగవాలంటే దిగుతా చూస్తున్నాగా, నీళ్ళు కథలో చూస్తున్నా, దేవదూతలు చూస్తున్నా, నీళ్ళు చూస్తున్నా. ఇట్లాంటివి దొడ్డివి కనుకోను, వాటింతటికి వాటికి తోయదు, చెబితే ఇంకా ఎట్టా బాగుపడతాం, ఎట్టా స్వస్థపరచబడతాం. 38 సంవత్సరాల నుండి ఉండాలి ఆ వ్యక్తిని ఏసై వచ్చి కూర్చున్నావా అనగా అయ్యా బాగుపడతాం. ఆయన దగ్గర ఎగస్ట్రాలు మాట్లాడితే కుదరదన్న సంగతి తెలుసు. యేసు ప్రభు దగ్గర ఎగస్ట్రా మాట్లాడితే వాడి స్వస్థత కాదు, సస్తాడు అక్కడ. ఇక తెల్లారి బతకడానికి కూడా ఉండదు. ఈనాడు ఎంతో మంది తెలియక ఇట్లాంటి గొర్రెలు అయిపోతున్నారు. అందుకని లాస్ట్ లో మంచం పెట్టడం నేను చేస్తూ ఉంటా. ఎట్టంటే చిక్కి శల్యమై రేపు సత్యవాళ్ళ దగ్గర తీసుకొచ్చి అయ్యా ప్రార్థన చేయంట. మరి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, డబ్బు సంపాదించేటప్పుడు, కారులో తిరిగేటప్పుడు అప్పుడు రాడా? మంచం మీద పడుకొని మా నాన్నగారు లెగవట్లేదండి, మా అమ్మగారు లెగవట్లేదండి. ఎప్పుడుండి ఈ మధ్యనే ఏంటి సంగతి, చచ్చిపోయి. అదన్నమాట. కాబట్టి అట్లాంటివి అయినా దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి అలాంటి వాడిని కూడా బాగు చేశాడు. శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆ కుంటి వాడిని బాగు చేసి చూసక్రియ చేసినటువంటి ప్రభు ఈ రాత్రి అనేక మంది జీవితాల్లో చూసక్రియ చేయాలి.
పుట్టు గుడ్డివాడిని దేవుని మహిమ కొరకు బాగు చేసినటువంటి దేవుని ప్రత్యక్షతను అనుగ్రహించే దేవుడు ఈ రాత్రి అనేకమైన జీవితాల్లో తన ప్రత్యక్షతను చూపించాలని చనిపోయిన లాజరు జీవితంలో దేవుని మహిమను చూపించిన దేవుడు ఈ రాత్రి అనేక మంది జీవితాల్లో దేవుని మహిమను చూపించాలి. 38 సంవత్సరాల నుండి ఏ మాత్రం ఆధారం లేకుండా చావుకు సిద్ధమైనటువంటి జీవితం కలిగిన వాడిని బాగు చేసి, కుమారుడా నీ పాపములు క్షమించు, ఇంకెప్పుడు పాపము చేయదని వార్నింగ్ తీయకండి, వార్నింగ్ ఇచ్చారు. నీవు బాగుపడితివి, ఇంకెప్పుడు పాపం చేయదు. ఆ వార్నింగ్ ఈ రాత్రి ఎంతో మందికి చేయాలని కోరుకుంటున్నారు. ఒకవేళ నీ జీవితంలో ఇప్పటికి ఇంకా ఏదో పాపములో దొంగతనం, వ్యభిచారం, మోసం, కుయుక్తి, ఇలాంటి జీవితం, కపటం, వేషధారణతో ఉన్నావా? నీ కొరకు యేసయ్య వీళ్ళందరినీ బాగు చేసింది. వీళ్ళు ఎన్ని లక్షణాలు, నీ లక్షణాలు. వేరే వాళ్ళు కాదు. బైబిల్లో వేరు స్థలాల్లో ఉన్నారు, కానీ నీవే ఆ వ్యక్తివి. నీ కొరకే యేసయ్య లోకానికి వచ్చాడు. నీ కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. నీ కొరకు ఆయన సిలువలో ప్రారంభించాడు. నిన్ను రక్షించి వీళ్ళందరినీ కూడా ఒక దొడ్డిలోకి తీసుకొచ్చినట్టుగా నిత్యత్వంలోకి తీసుకురాడు. ఆ రాజ్యం పేరేంటి తెలిసిన? మహిమ రాజ్యం. ఆ రాజ్యం పేరేంటి తెలిసిన? నిత్య రాజ్యం. ఆ రాజ్యం పేరు ఏంటంటే పరలోక రాజ్యం. ఆ రాజ్యం పేరు శాశ్వత రాజ్యం. ఆ రాజ్యం పేరు తరతరములు యుగయుగములు ఉండే శాశ్వత రాజ్యం. అలాంటి రాజ్యం అది నీకు నాకు ఆయన ఉచితంగా అనుగ్రహించడం కొరకు తన ప్రాణాన్ని దానంగా పెట్టాడు. అయితే నేను చేయవలసిన సంగతి ఏంటంటే, ప్రభువా నేను గుడ్డివాడిని, ప్రభువా నేను కుంటివాడిని, ప్రభువా నేను రోగిని, ప్రభువా నేను చనిపోయిన వాడును, ప్రభువా ఏమాత్రం నా జీవితంలో సంతోష సమాధానం లేనటువంటి నిరాకారంలో ఉన్న వ్యక్తిని నన్ను నీ బిడ్డగా నీ మందగా చేర్చుకో. నీకు దూరంగా, దొడ్డికి దూరంగా ఉన్న వ్యక్తిని ఈ రాత్రి నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. నన్ను స్వీకరించని ఓ చిన్న ప్రార్థన చేశాను. ఆయన అమూల్యమైన రక్తాన్ని పైనుండి ఒకే ఒక క్షణంలో నీ మీద కుమరుస్తాను. తెల్లారిపడిగా జీవితం మారిపోతుంది. ఆత్మీయమైన ఆనందముని సొంతమవుతుంది. పరలోకపు ఆనందముతో జీవిస్తావు. దీన్ని పేతురు అంటాడు, చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఈ సంతోషాన్ని వర్ణించడానికి పెదవులతో వర్ణించలేక, కీర్తనలతో, స్తుతి ఆరాధనలతో సమాజంలో గంటల తరబడి కూర్చొని ఆయన ఎదుట మోకరించే జీవితాన్ని ఇచ్చేది. అందుకని మందిరానికి వెళ్ళాడు గంటల గంటలు ఎందుకు కూర్చోగలుగుతున్నాడు? మోకాళ్ళ మీద గంటల గంటలు ఎందుకు ప్రార్థించగలుగుతున్నారు? దేవుని వాక్యాన్ని అనేక నిమిషాలు చెబుతుంటే ఎలా వినగలుగుతున్నారంటే, లోపల పుట్టినటువంటి స్వస్థత, లోపల పుట్టినటువంటి సంతోషం, లోపల పుట్టినటువంటి నిరీక్షణాస్పదమైన ఆనందం, పరలోకము వైభవాన్ని చూస్తామనే నిరీక్షణతో కూడిన జీవితం వారిని ఎన్ని సంవత్సరాలైనా అలాగన సాగిపోవడానికి నేర్పిస్తాము. ప్రియమైన స్నేహితుల, సహోదరి, ఈ రాత్రి వేళ ఇక్కడ కూర్చుండిన, బయట వింటున్నా, చూస్తున్న ఎవరైనా కావచ్చు, ఇంకా యేసయ్య నీకు సూచక్రియ చేసే వ్యక్తిగా, ప్రత్యక్ష చూపించే వ్యక్తిగా, మహిమను చూపించే వ్యక్తిగా, హెచ్చరిక చేసే వ్యక్తిగా లేడా? ఈ రాత్రి స్వీకరించు. నీవు ఘనపరచడానికి కారణమైన వ్యక్తిగా ఆయనే ఉన్నాడే. నేను ఆయన సన్నిధిలోకి రా. ప్రభువా నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను చెప్పు. ఈ రోజే నీకు ఆయన దేవుడిగా, ప్రభుగా, రక్షకుడిగా ఉండడం మాత్రమే కాకుండా కాపరిగా ఉంటాడు. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తాడు కాపరి? 23వ కీర్తనలో ఎరుగుదగా, పచ్చికర చోట్లకైనా నన్ను, శాంతికరమైన జనముల దగ్గరకు నన్ను, నా ప్రాణములకు సేద తెచ్చి
నిత్య మార్గములో ఆయన నన్ను ఎంత శ్రేష్టమైనటువంటి కాపుదల. ప్రతిరోజు ఆనందమే, ప్రతిరోజు సంతోషమే, ప్రతిరోజు గీతాలాపనలే, ప్రతిరోజు ఆత్మ సంబంధమైన ఆరాధనలతో నింపబడిన హృదయమే. తృప్తిగా దేవుడు నిన్ను వాక్యముతో పోషిస్తూ, సంఘములో పోషిస్తూ, సమాజంలో పోషిస్తూ, ఇప్పుడు నువ్వు బయట ఉన్న గొర్రెవు కాదు, మందలోకి వచ్చిన గొర్రెవి. నీకు ఒక పేరు పెడతాడు, విశిష్టమైన పేరు, నీకు ఒక ప్రత్యేకమైన పేరు పెడతాడు. ఆ పేరుతో నిన్ను ప్రతిరోజు మాట్లాడతాడు, తద్వారా ఆయన దీవిస్తాడు. అందుకనే ఎంతమంది నా పేరు రామయ్య, ఇప్పుడు నా పేరు ఫ్రాన్సిస్. ఎంతమంది నీ పేరు ఇంకోటి, ఇప్పుడు నీ పేరు ఇంకోటి. నేను బాప్టిస్ట్ వచ్చేటప్పుడు పేర్లు మారుస్తాను, ఎందుకంటే దొడ్డిలోకి వచ్చావు. ఎంతమంది ఆ పేరు, అంతకుముందు ఏం పేరు? దేవమ్మ, శివమ్మ. ఇప్పుడు ఏమైంది? నయమైంది. నీ పేరు రత్నకుమారి, మార్చలా. రత్నకుమారి అంటే అదే, కృష్ణకుమారి అంటే అదే ఆ పేరు మార్చలేదా? మా బాప్టిస్ట్ మార్చుకోవాలి, మార్చుకుంటే మరి మంచిది. సో ఎందుకంటే అంటే దొడ్డిలోకి వచ్చిన తర్వాత పేర్లు మారిపోయినాయి. అందుకని కొంతమంది పేర్లు మర్చిపోతారులే. బాప్టిస్ట్ తీసుకున్న 2 రోజులు ఉంటుంది, ఆ తర్వాత మర్చిపోతారు, మళ్ళీ ఆ పేరే ఉంటుంది. తప్పేం కాదు, సమాజంలో ఉండే ఒకటి పిలుచుకో. కానీ ప్రభు దగ్గర నీకు ఒక ప్రత్యేకమైన పేరుందని నమ్ము, ప్రభు రాజ్యంలో విశిష్టమైన పేరుందని నమ్ము. ఆ పేరుతో నిన్ను ఏవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడినట్లా వాడు అగ్నిగుండంలో పడతాడు. కనబడకపోతే అగ్నిగుండమే, కనపడిందా పునరుద్ధానము, నిత్య సంతోషము, యుగయుగాల ఆనందము. కాబట్టి రాత్రి వేళ దేవుని ప్రత్యక్షత నీలో, దేవుని మహిమ నీలో, దేవుని ఆరాధన నీలో, దేవుని యొక్క సూచక నీలో, దేవుని యొక్క హెచ్చరిక నీలో కావాలని ప్రభుత్వం అనుకుంటున్నాడు. అందుకే ఈ రాత్రి ఈ సువార్త ద్వారా నిన్ను సమకూర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు, పిలుస్తుంటున్నాడు ప్రేమతో. చేతుల్లో రక్తాన్ని చూడు, కాళ్ళలో రక్తాన్ని చూడు, శరీరంలో రక్తాన్ని చూడు, ముండ్ల కిరీటంతో రక్తాన్ని చూడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఇటు ఆనందం, ఇటు ఆరాధన, ఇటు అనుభవం నీకు కావాలని పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దాన్ని పొంది ప్రభుకు సాక్షార్థులుగా వీళ్ళందరి వలె నీవు నేను మనం ఉండాలని కోరుకుంటూ, ప్రభు నామములో హెచ్చరిక చేయబడుతూ, ప్రభుకి అప్పగించుకుంటూ ప్రభు సన్నిధిలో తృప్తిగా ముందుకి సాగిపోదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.